ఇక దేశంలోనే మొట్టమొదటి పైపుడ్ గ్యాస్ రాజధానిగా అమరావతి ఘనత సాధించనుంది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతిని పైపుడ్ గ్యాస్ రాజధానిగా తయారు చేస్తాము అంటూ ఇండియన్ ఆయిల్ కంపెనీ ముందుకొచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు ఏ రమణ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నిన్న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తో భేటీ అయ్యింది. రాష్ట్రంలో గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణం, ఇతర ప్రాజెక్టుల గురించి చర్చించారు. అమరావతిని దేశంలో మొదటి పైపుడ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నామని పీఎన్జీఆర్బీ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రతిపాదనకు సీఎస్ సమ్మతిని తెలియజేశారు. దీనికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రతినిధుల బృందం ఆర్టీజీఎస్ ను సందర్శించి అక్కడ ఏపీ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ తో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల ఆవాసాలకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా సహకారం అందించాలని దినేష్ కుమార్ కోరారు.